నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ, ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి మనం చూసినట్లయితే కుజుడు లాభస్థానంలో, రాహు షష్ఠ స్థానంలో యోగుడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. మరి చంద్రుడు అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. అంటే చంద్రుడి యొక్క బలం వారాంతం మాత్రమే అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారు ఏమైనా పనులు చేయాలి అంటే వారాంతం బాగా యోగిస్తుంది. వారపు ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారపు మధ్యలో ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఉద్యోగపరంగా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ పరంగా గుర్తింపు తగ్గుతుంది. వృత్తుల పరంగా ఆర్థిక పరిస్థితుల్లో అంతంత మాత్రంగానే కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా సామాన్యంగానే ఉన్నాయి. గ్రహాల యొక్క బలం సామాన్యంగా కనబడుతోంది. దానికి సాయం సప్తమ స్థానంలో శని. ఎలర్జీ సంబంధమైన అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. అంటే శ్లేష్మ సంబంధమైనవి, ఎలర్జీ సంబంధమైన అనారోగ్య సూచనలు కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి పని కూడా శ్రద్ధగా వెళ్ళండి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పకుండా మీరు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతంలో విజయం సాధించగలుగుతారు. అందుచేత స్థిరాస్తి వ్యవహారాలు, కమిషన్ సంబంధమైన వ్యవహారాలు కొంతవరకు లాభించే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం అవ్వచ్చు, అలాగే కమిషన్ సంబంధించిన వ్యాపారాదులు, మరి స్థిరాస్తి క్రయ విక్రయాదులు ఇవి తప్పనిసరిగా లాభిస్తాయి. మరి ఫైనాన్స్, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఈ యొక్క ప్రణాళికలు, క్యాలిక్యులేషన్స్ అయితే చాలా అత్యద్భుతంగా ఉంటాయి. కానీ దానికి తగినట్లుగా మీ యొక్క ఫలితాలు మీకు రాకపోవడం ద్వారా మీరు ఎక్కువ అసంతృప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. చేత మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి. ప్రణాళికలు కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో తప్పనిసరిగా మీరు శివారాధన చేయండి, శివ స్తోత్రాలను పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.